హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మా అమ్మమ్మ చేసిన పద్ధతిలో కాకరకాయ ఫ్రైని చేస్తున్నాను. ఇది ఏంటంటే చాలామంది కాకరకాయ అంటే చేదుంటుంది అనుకుంటారు కదా! నేను కనీసం ఉప్పులో, పసుపులో కూడా నానబెట్టననమాట. ఇలాగే కొంచెం పైన లైట్‌గా పీల్ చేసేసి మంచి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి డైరెక్ట్ అందులోనే వేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కర్రీ మొత్తం చూసాక అర్థమవుతుంది. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు ఇలాగే చేసేది. తనని చూసే నేను ఈ కర్రీ నేర్చుకున్నాను. నేను ఎప్పుడైనా మా ఇంట్లో ఇలాగే చేస్తాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసాను. వేసిన తర్వాత ఆనియన్స్ వేయకుండా డైరెక్ట్ కాకరకాయ వేసాను. కాకరకాయ వేసాక పసుపు వేసాను. ఇవి కొంచెం 50% టు 60% మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దీంట్లో చాలా ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే ఆ చేదుని కవర్ చేయడానికి మనం ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి కచ్చా పచ్చాగా దంచేసి. ఇప్పుడు చూడండి చాలా వరకు మగ్గిపోయింది కదా, ఇంకా కొంచెం మగ్గాలి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ని వేయాలన్నమాట. మామూలుగా మనం అన్ని కూరల్లో అయితే ఫస్ట్ వేస్తాం కదా, ఇందులో ఆ పద్ధతి కాకుండా నేను ఎప్పుడైనా కూడా ఈ పద్ధతిలో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 డేస్ వరకు కూడా మనకి అట్లాగే చక్కగా ఉంటుంది. ఇంకా ఉన్న కొద్దీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిని కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1, 2 హాఫ్ కేజీకి అట్లా. పెద్దదైతే 1, చిన్నవైతే 2 తీసుకోవాలి. 2 వెల్లిపాయలని ఇలా చిదిమేసాం కదా, కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చాలా వరకు మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. అంటే చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇంకా ఆ పచ్చి వాసన అనేది పోయాక ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అందులో మంచి చక్కగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ని ఎక్కువగా వేసాను. ఆ చేదుని కవర్ చేయడానికి మనం ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి మిశ్రమం కలుస్తుంది కాబట్టి మనకి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లనే మనం చిన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకుని ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే అది చాలా ఫ్లేవర్ ఇస్తుంది కాకరకాయ ఫ్రైకి. ఇది మా అమ్మమ్మ అయితే మాకు చిన్నప్పుడు ఇలాగే చేసేదనమాట. తనని చూసి నేను చాలా వంటలు నేర్చుకున్నాను. అందుకే నా వంటలు అందరూ కూడా టేస్ట్ ఉంటాయి అంటారు. ఇప్పుడు చూసారు కదా, నేను ఇది వేసేసాను, కరివేపాకు వేసేసాను. కరివేపాకు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట చక్కగా. ఇప్పుడు చూడండి, హాఫ్ కేజీకి కర్రీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనకి. ఇది ఒక్కరోజు ఖతం చేయాలని ఏమీ లేదు. ఒక 3-4 డేస్ వరకు కూడా తినేసేయచ్చు. మనం కొంచెం ఎక్కువ మోతాదులో చేసేసుకుంటే మనకి ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 వీక్ వరకు కూడా బాగానే ఉంటుంది. మనం ఆనియన్స్ ఎక్కువ వేసాము ఖరాబ్ అవుతుంది అని అట్లా ఏమి ఉండదండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి కాబట్టి అన్నీ బాగుంటుంది. ఇంకా రోజు రోజుకి కూడా మనకి టేస్ట్ మారుతుంది అనమాట. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకరకాయని చాలామంది ఉప్పు పసుపులో నానబెట్టేసి అందులో ఆ రసం అంతా తీసేసి చేస్తారు కదా, దానివల్ల మనకి బెనిఫిట్ ఏమి ఉండదు కదా. అందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం కాకరకాయ పిప్పిని కర్రీ చేస్తే ఏం లాభం. అందుకని అట్లాగే ఏం అవసరం లేదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లి కూడా మన హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లి కూడా ఇప్పుడు ఎక్కువగా తినమని చెప్తున్నారు, ఎందుకంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కూడా దానికి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా దీంట్లో ఏం వేయనవసరం లేదండి. కారం వేసాను, ఉప్పు వేసాను, అయిపోయింది. కొత్తిమీర అవి కూడా ఏం అవసరం లేదు. ఇలాగే చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.